హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరిది బ్రేక్ఫాస్ట్ అయిందా? మాదైతే ఇంకా అవ్వలేదు. నేను ఇప్పుడు దోశ వేస్తున్నాను, మీకు చూపిస్తాను. ఇది మామూలు దోశ కాదు. మామూలు దోశ అంటే బియ్యము పప్పు వేసుకుంటాం కదా, మినపప్పు. ఇది బియ్యము, మినపప్పు, చిన్న గ్లాసు పెసరపప్పు, చిన్న గ్లాసు పచ్చెనగపప్పు, చిన్న గ్లాసు సగ్గుబియ్యం, కొంచెం ఒక గుప్పెడు పల్లీలు, కొంచెం నువ్వులు, సగ్గుబియ్యం చిన్న గ్లాసు అన్నీ వేసి నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇది ఇప్పుడు దోశ వేస్తున్నాను. ఇది మీకు చూపిస్తాను. వెరైటీ దోశ. ఓకేనా? ఓకే, దోశ వేసుకుందాం. దోశ వేసాను. మీరందరూ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు? మాది ఈరోజు టమాటా ఎగ్ కర్రీ. టమాటా ఎగ్ కర్రీలో ఏం వేసానంటే టమాటా మిక్సీ పెట్టుకున్నాను. చికెన్ ఫ్రై గ్రేవీ ఎలా చేసుకుంటాం అన్నీ వేసి, టమాటాలు, లవంగాలు, చెక్క, ధనియాలు, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వేసేసి మిక్సీ పెట్టాను. ఇది ఇలా చేస్తున్నాను. ఈరోజు మాది లంచ్కి ఎగ్ టమాటా కర్రీ. ఓకేనా? ఎగ్ కర్రీ అంటే నాకు ఇష్టం చికెన్ కర్రీ కన్నా. ఓకే, దోశ ఇలా అవుతుంది. మామూలు దోశ కాదు కదా, అందుకే చూపిస్తున్నాను. సగ్గుబియ్యం, పెసరపప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, బియ్యం, మెంతులు, కొంచెం నూనెలు, కొంచెం పల్లీలు మొత్తం వేసి మిక్సీ పెట్టాను. నానబెట్టుకొని నైట్ మిక్సీ పట్టేసుకొని ఇలా చేశాను. ఓకేనా? అయిపోయింది దోశ. ఓకేనా ఫ్రెండ్స్? దోశ రెడీ. ఇంకో దోశ వేస్తాను. ఇంకో దోశ వేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అన్నీ వేసుకొని ఎప్పుడు బియ్యం పప్పే కాకుండా ఇలా వెరైటీగా చేసుకోవాలి. సెకండ్ దోశ కూడా రెడీ.
ఇంకో దోశ వేసుకుందాం. ఇంకో దోశ వేసుకున్నాను. ఎగ్ టమాటా కర్రీ రెడీ. మీలో ఎంతమందికి ఇష్టం ఎగ్ టమాటా కర్రీ? ఓకే, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దోశ అవుతుంది. కర్రీ అయిపోయింది, మూత పెట్టేస్తున్నాం. అయిపోయింది దోశ. ఇంకోటి వేస్తున్నాం. ఇంకోటి వేసుకున్నాను. దోశలోకి టమాటా, పల్లి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి మిక్సీ పట్టి టమాటా చట్నీ చేశాను. అది దోశలో. కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను. కర్రీలో కరివేపాకు వేసుకుంటే మనం పడేస్తాం కదా, అలా చట్నీలో వేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే మన బాడీలోకి వెళ్ళిపోయిద్ది. హెల్దీ కదా, కరివేపాకు మంచిది కదా. ఓకేనా, దోశ అయిపోయింది. మీకు చూపిస్తాను. కర్రీ కూడా అయిపోయింది కదా. దోశ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది టమాటాను, పల్లి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేయించేసి మిక్సీ పట్టాను. దోశలోకి చట్నీ, లంచ్లోకి టమాటా ఎగ్ కర్రీ. ఓకే నా ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బ్రేక్ఫాస్ట్ అయిందా? మేమైతే ఇప్పుడు చేస్తాము.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? దోశ కావాలంటే మా ఇంటికి రండి. ఓకే, బాయ్.